మీరు ఇంటి నుండి బయలుదేరి బయటకు వెళ్తున్నప్పుడు మీ మెదడును మీతో పాటు తీసుకెళ్ళండి. ఎందుకంటే జిత్తులు మారి ఈ లోకం మీకు అడుగడుగునా పరీక్ష పెట్టాలని చూస్తుంది. అదే బయట నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు మీతో పాటు హృదయాన్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే మీ కుటుంబం మీకోసం ప్రేమను పంచాలని ఎదురుచూస్తూ ఉంటుంది. ఆకాశంలో గాలిపటం స్వేచ్ఛగా ఎగరాలంటే దానికి దారం కావాలి. అది కింద పడకుండా ఉండాలంటే తగినంత గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వే కావాలి అనుకునే వాళ్లకు నీ వాళ్లకు మాత్రమే తెలిస్తే సరిపోతుంది. ఎదుటి వారి మనోభావాలతో ఎప్పుడూ ఆడుకోవద్దు. ఆ వాదనలో ఒకవేళ మీరు గెలిచినా ఒక మంచి మిత్రుని మాత్రం జీవితాంతం కోల్పోతారు. ప్రతినిత్యం సంతోషంగా ఉండగలిగిన వారు మాత్రమే ఎదుటి వారిని సంతోషంగా ఉంచగలరు. జీవితంలో ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. నీది గాని దానికోసం, నీకు దక్కని దానికోసం అతిగా పాకులాడకు. అలా ప్రాకులాడడం వల్ల చివరకు నీకు కలిగేవి దుఃఖం, వ్యధ మాత్రమే. జీవితం అందరికీ సమానమైన అవకాశాలనిస్తుంది. వాటిని గుర్తించి నేర్పుతో సద్వినియోగం చేసుకున్న వాళ్లే జీవితంలో విజేతలుగా మారుతారు. ఒక్కసారి నీ జీవితంలో తీవ్రమైన పరాజయం ఎదురయ్యింది అంటే దానర్థం జీవితంలో అంతా అయిపోయిందని కాదు, మళ్ళీ తిరిగి లేచి ప్రయత్నించమని. జీవితంలో మనకు కొత్త మిత్రులు పుస్తకాలైతే పాత మిత్రులు అందులో అక్షరాల్లాంటివారు. కొత్త స్నేహితులు రాగానే పాత వారిని మర్చిపోకండి. ఎందుకంటే మనం ఎన్ని పుస్తకాలు చదవాలన్నా మనకు కావాల్సింది అక్షరాలే. ఎవరో అంటున్న 4 మాటల్ని పట్టించుకుంటే, అవే నిజమని నమ్మితే నువ్వు ఆగిపోతే ఖచ్చితంగా ఓడిపోతావు. అలా కాకుండా వాటినేమీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతే రేపటి రోజున గెలుపు నీ తలుపు తడుతుంది. నీ మాటలకు ఎవరూ స్పందించకపోయినా, నీతో ఎవరూ రాకపోయినా ఒంటరిగా నీ ప్రయాణాన్ని సాగించు. రేపటి రోజున నువ్వు విజయం సాధించినప్పుడు వారే నిన్ను అనుసరిస్తారు. ఎదుటి వారిలోని తప్పుల్ని నిరంతరం అన్వేషించే వ్యక్తి అందమైన పుష్పాల పరిమళాల్ని వదిలి పుండు మీద వాలే ఈగలాంటి వారు. ఈ లోకంలో ఏ జీవితం కూడా శాశ్వతం కాదు. ఏ ప్రాణానికి కూడా గ్యారెంటీ లేదు. జీవించే ఈ కొంతకాలంలో ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటారు, పోకపోతే ఇంకా పోలేదా అని అంటారు. రేపు అనేదాన్ని చూస్తామో చూడమోనని తెలియని మన బ్రతుకులకు పగలు, కక్షలు, కార్పణ్యాలతో రగిలిపోవడం ఎందుకు? ఈ భూమి మీద జీవిస్తున్నంతకాలం అందరితో కలిసిమెలిసి సంతోషంగా జీవించాలి. జీవితంలో నమ్మకం అనే విత్తనం లేకుండా ఇష్టం, స్నేహం, ప్రేమ అనే ఏ బంధాలు కూడా మొలకెత్తవు. హింస అంటే శారీరకమైనదే కాదు. నీ మాటలతో ఎదుటి వారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. ఈ లోకంలో పుట్టుకకు, చావుకు ఖచ్చితంగా ఒక తేదీ ఉంటుంది. దానిని ఎవరూ మార్చలేరు. కానీ ఆ చావు పుట్టుకల మధ్యలో నువ్వు ఏం చేయాలో, నీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకునే శక్తి, దాన్ని మార్చే శక్తి ఖచ్చితంగా నీ చేతుల్లోనే ఉంది. ఈ లోకంలో చెడ్డవాణ్ణి కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే చాలా మంచిగా నటిస్తున్నాడు. బాధ అనేది ఎంత మంచిదో అది వస్తూనే సొంత వాళ్ళను మనకు గుర్తుకు వచ్చేలా చేస్తుంది. సంపద అనేది ఎంత చెడ్డదో అది వస్తూనే సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది. ధనం మీద వ్యామోహం పెరిగే కొద్దీ బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమైపోతాయి. జీవితంలో మనకు కలిగే చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఎదుటి వారిపై మనకు సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. జీవితంలో బాధలు అనేవి గాలి లాంటివి. అవి లేని చోటంటూ ఎక్కడా ఉండదు. నీ ఒక్కడికే బాధలున్నట్టు అతిగా బాధపడిపోకు. చాలామంది నిరంతరం అందులోనే కొట్టుమిట్టాడుతున్నారన్న సంగతిని గుర్తుపెట్టుకో. నేను అన్న మమకారం, నాది అన్న అహంకారం నీ జీవితంలో తొలగినప్పుడే నీలో మనోవికాసం కలుగుతుంది. నది నదిలా ప్రవహిస్తున్నంతకాలం దాన్ని పవిత్రంగానే చూస్తాం. కానీ అది ఎప్పుడైతే సముద్రంలో కలుస్తుందో
అప్పుడే దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. అందుకే మీరు మీలాగా ఉన్నంతకాలం సంతోషంగానే ఉంటారు. అలా కాకుండా మిమ్మల్ని మీరు ఎదుటి వారితో పోల్చుకొని వారిలా ఉండాలనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఎవరైనా నీతో వాదిస్తున్నప్పుడు వారి మాటలకు నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తావో అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. మనిషి జీవితంలో ఎదగడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. అలా వచ్చిన ఒక అవకాశం చేజారిపోతే అది నీ ఓటమి కాదు, అది నువ్వు గెలవడానికి ఒక పాఠమవుతుంది. రేపు నువ్వు సాధించబోయే విజయానికి ఒక మెట్టవుతుంది. మలుపు తిరగడానికి సరైన ప్రదేశం మలుపు చివరే. అంతే, అయిపోయింది, ఇంకేమీ కనిపించడం లేదు అనుకున్న చోట పక్కకు తిరిగి వెతకాలి. అప్పుడు మరో దారి తప్పకుండా కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వున్న పరిస్థితి, నీ దుస్థితి ఎలా ఉన్నా సరే నీకు నీ కర్తవ్యం గుర్తుంటే చాలు. జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. ప్రశాంతంగా జీవించాలి అంటే మనిషిలో అహంకారం ఉండకూడదు. నీలో ఉన్న అహం తగ్గిన రోజే ఆప్యాయత, అనురాగాలంటే ఏంటో అర్థమవుతాయి. నీలో ఉన్న గర్వం తొలగిపోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే, నాకేంటి అని నువ్వు అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ ఎదుటి వారితో కలిసి ఆనందంగా కలిసి జీవించడమే నిజమైన జీవితం. ఎవరో వస్తారు, నా కోసం ఏదో చేస్తారని నువ్వు అస్తమానం ఎదురు చూస్తూ కూర్చుంటే నీకు చివరికి నిరాశే మిగిలిపోతుంది. ఎవరూ రారు, వచ్చినా నా కోసం ఏమీ చెయ్యరన్న వాస్తవాన్ని నువ్వు గ్రహించి నీ జీవితానికి నువ్వు ఏదైనా చేసుకున్నప్పుడే నీ జీవితం మారుతుంది. కాలుతున్న నిప్పును ఉపయోగించి ఒకరికి గాయం చెయ్యొచ్చు, దాన్ని మంచికి ఉపయోగించొచ్చు. మన కోపం కూడా అలాంటిదే. కాకపోతే దాన్ని వాడే విధానం తెలిపే ఆత్మీయులు మన తోడుంటే అప్పుడు మనకు అంతా మంచే జరుగుతుంది. వాడుకోవడం మాత్రమే తెలిసిన స్నేహితులైతే మనకు చెడు జరుగుతుంది. ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా అయిన వాళ్ళు అవుతారు. అదే కఠినంగా మాట్లాడితే అయిన వాళ్ళు కూడా దూరమైపోతారు. అందుకే అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఉండండి. ఎవరి వయసుకు తగ్గట్టుగా వారి ఆలోచనలు, ప్రవర్తన ఉండాలి. అలా ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం, మర్యాదలు లభిస్తాయి. నీటిలో పడ్డ ప్రతి వాడు చనిపోడు, కేవలం ఈతరాని వాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యల్లో ఉన్న ప్రతి వాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను మరింతగా పెంచుతుంది. డబ్బుకి మనం ఇచ్చే విలువ ఆపద సమయంలో అది మనల్ని ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకు సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరుస్తుంది. గతం అనేది ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, అది భవిష్యత్తులో నీ ప్రవర్తన ఎలా ఉండాలో, నువ్వు ఎలా మసులుకోవాలో జీవితం నీకు నేర్పిన పాఠం. ఆహారాన్ని బంగారు పళ్ళెంలో తిన్నా, అరటి ఆకులో తిన్నా నీ ఆకలి తీరుతుంది. ఇక్కడ ఆకలి తీరిందా లేదా అనేదే ముఖ్యం. అలాగే అందంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం కాదు, అందమైన మనసు ఉందా లేదా అనేదే ముఖ్యం. మనుషులు చెప్పే పాఠాలు కన్నా మన కష్టాలు నేర్పిన గుణపాఠాలే జీవితంలో మనల్ని ఒక గొప్ప స్థాయిలో నిలబెడతాయి. ఏ విద్యనైనా నేర్పేవాడు గురువైతే శ్రద్ధగా మనసు పెట్టి నేర్చుకునేవాడు రేపటి రోజున అంతకు మించిన గురువు అవుతాడు.